బ్రేకింగ్ న్యూస్ కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. శిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎంఎన్ ప్రకటించింది. నిమిషప్రియను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతుంది. ఇక ఎంఎన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి నిమిష కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చారు అక్కడి అధికారులు. కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. శిక్షను ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అట్లు ఎంఎన్ ప్రకటించింది. నిమిషప్రియను అటు కాపాడేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి నిమిష కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చారు అక్కడ అధికారులు. ఎంఎన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, అటు నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, కేరళ నర్సు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ ఉరిశిక్ష అమలు కావాల్సింది రేపు. ఈ నేపథ్యంలోనే నిమిషప్రియకు భారీ ఊరట లభించిందని ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. నిమిషప్రియను భారత్ తీసుకొచ్చేందుకు వివిధ రకాల ప్రయత్నాలు అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నిమిషప్రియ విషయంలో ఎంఎన్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇక బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి నిమిష కుటుంబ సభ్యులకు అక్కడున్న ఎంఎన్ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఎంఎన్ కోర్టు ఏదైతుందో ఎంఎన్ కోర్టు కానీ స్థానిక అధికారులు కానీ సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా నిమిషప్రియ ఉరిశిక్ష అనేది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడున్న ప్రభుత్వంతో మత గురువులతో ఉరిశిక్ష తప్పించేందుకు మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ను రంగంలోకి దింపేందుకు నిమిష ఫ్యామిలీ కసరత్తు చేస్తున్న వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉరిశిక్ష అమలుకు కేవలం 24 గంటలు మాత్రమే సమయం నేపథ్యంలో ఇప్పుడు కొంత భారీగా ఊరట లభించింది. వారితో మాట్లాడేందుకు సమయం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా మేము ఏం చేయలేమంటూ కూడా సుప్రీంకోర్టు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు చేసి కానీ సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. అక్కడున్న చట్టాల ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ ఒకటే పరిష్కారం అంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వారి బాధితుడి కుటుంబ సభ్యులతో ఈ బ్లడ్ మనీ సెటిల్మెంట్ చేస్తున్నందుకు దాదాపు అక్కడున్న కరెన్సీ ప్రకారం 8.6 కోట్ల వరకు కూడా బాధితుడి కుటుంబ సభ్యులకు లోకల్ చట్టాల ప్రకారం ఎంఎన్ చట్ట ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ చేసుకుంటే కనుక ఉరిశిక్ష తప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే మత గురువులతో ప్రయత్నాలు జరుగుతున్నారు నిమిష కుటుంబ సభ్యులు. వ్యాపార భాగస్వామి ఎవరైతే నిమిష వ్యాపార భాగస్వామి హత్య కేసులో కేరళ నర్సు నిమిషకు జూలై 16 ఉరి తీయాలంటూ కూడా ఆ దేశం కోర్టు ఎంఎన్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిమిష కుటుంబ సభ్యులు. తమ కూతురు నిమిషకు క్రమశిక్ష పెట్టేలా భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు ఆదేశించామని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఎంఎన్ తో దౌత్య సంబంధాలు లేవంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ప్రభుత్వం తరపున వాదనలు అటార్నీ జనరల్ వినిపించారు. నిన్న పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ నెల 18 తదుపరి విచారణ వాయిదా వేశారు. అంటే వాయిదా వేశారు కాబట్టి 18వ తేదీన ఇదొపై ఉరిశిక్ష ఒకవేళ అమలైతే ఏం చేయాలని జరిపి కూడా వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దానిలో భాగంగానే అక్కడున్న మత గురువుల ద్వారా సంప్రదింపులు జరిపి బాధితుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపితే కనుక ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడున్న చట్టాల ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ వస్తే కనుక 8.6 కోట్ల వరకు కూడా నష్టపరిహారం చెల్లించి ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఎంఎన్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపు ఉరిశిక్ష అమలు కావాల్సింది. కానీ ఇక్కడ మత గురువులతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలోనే తాత్కాలికంగా ఉరిశిక్ష వాయిదా పడింది. ఒకవేళ బాధితుడి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే కనుక అప్పుడు నిమిషప్రియకు ఉరిశిక్ష నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇది ఎంత సమయంలో వారి సంప్రదింపులు జరుపుతారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనే దానికి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే నిమిష కుటుంబ సభ్యులు మత గురువుల ద్వారా ఇటు బాధితుడి ఎవరైతే నర్సు వ్యాపార భాగస్వామి కానీ ఎవరైతే ఉన్నారో మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడి కుటుంబ సభ్యులతో ప్రజెంట్ మాట్లాడుతున్నారు. వారు ఒప్పుకుంటే కనుక డెఫినెట్ గా ఉరిశిక్ష నుంచి నిమిషప్రియ బయటపడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తాత్కాలికంగా నిమిషప్రియకు భారీ ఊరట లభించింది. కానీ ఇంకా ఆందోళన కొనసాగుతుంది. వారి కుటుంబ సభ్యులు బాధితుడి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. మత గురువులు రంగంలోకి దింపి ఇటు నిమిష కుటుంబ సభ్యులు వారితో సంప్రదింపులు చర్చలు జరుపుతున్నారు. వారు కనుక అక్కడున్న చట్టాల ప్రకారం ఎంఎన్ చట్టం ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ ఒప్పుకుంటే కనుక కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.